హైదరాబాద్లోని శంషాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ప్రకాష్ గౌడ్ మీద నమ్మకంతో మాజీ సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రజలు కేసీఆర్ ను చూసి ఓట్లు వేశారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేడర్ ను మెరుగుపరుస్తామని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రానికి వెన్నుముక వంటి వారు అని కొనియాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రకాష్ గౌడ్ ను కార్తిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గౌడ్ గారు పెద్ద మెజారిటీతో ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క బీఫామ్ మీద గెలవడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాతినిధ్యంలో ప్రకాష్ అన్నకు విపరీతమైన అధికారాలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఒక మగటం లేని మహారాజుగా చలామణి అయినాడు ప్రకాష్ అన్న. అంటే 10 ఏళ్ల కిందట నియోజకవర్గం ఏ విధంగా ఉండే, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో రాయన్న నియోజకవర్గానికి ఏం తక్కువ జరిగిందని, బీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో మీకు ఏమి తక్కువ జరిగిందని, అధికారంలో ఉన్న ఈ 8-10 సంవత్సరాల్లో మీకు ఎప్పుడన్నా కేసీఆర్ గారి దగ్గర అగౌరవం ఏమైనా కనిపించిందా, ఏ కారణంతో మీరు పార్టీ మారాల్సి వచ్చిందనేది ఈరోజు రాయన్న నియోజకవర్గంలో